వాహనదారులకు ఇది నిజంగా ఆందోళనకరమైన వార్త. రాబోయే 5 నుంచి 7 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు కూడా పెంచాలని చెప్పేసి యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఈ మేరకు అధికారికంగా కసరత్తులు జరుగుతోందని, మరి త్వరలోనే దీనిపైన అయితే తుది ప్రకటన వెలువడనొచ్చని చెప్పేసి కూడా ఇండియా టుడే నివేదిక అయితే పేర్కొనడం గమనార్హమని చెప్పుకోవాలి. దీనికి తోడు సామాన్యులకు మరో షాక్ కూడా తగిలే అవకాశం ఉంది. ఇంధన ధరల పెంపు తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కూడా 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఇక ధరల ఒడిదుడుకులు, దేశీయంగా ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలను సవరించడం ద్వారా అయితే ఇక చమురు కంపెనీలపైన భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముడి చమురు దిగుమతి వ్యయం పెరగడం, అంతర్జాతీయంగా సరఫరాలో ఏర్పడుతున్నటువంటి అంతరాయాలు దీనికి ప్రధాన కారణాలుగా అయితే విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని రోజులు ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు బ్యారెల్ ధర ఇటీవలే $126కు చేరింది. ఇది 4 ఏళ్ల గరిష్టంగా కావడం అయితే గమనార్హంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము $110కు దిగివచ్చింది. అయినప్పటికీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపైన అయితే ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ప్రారంభం కాకముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80 పలికింది. మరి హర్మోజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలపైన అయితే ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధనం చేసింది. మరి అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన కూడా నెలకొంది. మరి రెండో దశ చర్చలు ఆగిపోయాయి. ఇప్పటికే మరి ముడి చమురు ధరలు కూడా ఇప్పట్లో తగ్గే సూచనలు కూడా కనిపించడం లేదు. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల కూడా దేశంలో ప్రభుత్వ రంగ ఇంధన ఏదైతే రిటైలర్లు ఉంటాయో, ఏదైతే పెట్రోల్ పైన అయితే లీటర్కు 20, ఇక డీజిల్ పైన లీటర్కు 100 చొప్పున అయితే నష్టపోతున్నారని చెప్పేసి చమురు మంత్రిత్వ శాఖ ఇక సీనియర్ అధికారి గత వారం అయితే తెలియజేశారు. మరి 2022 ఏప్రిల్ ఆరంభం నుంచి భారత్లో అయితే ఇక రిటైల్ పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు ఏదైతే స్తంభించిపోయాయో, మరి ఆ తర్వాత అయితే కొన్ని నెలల్లో అయితే చమురు ధరలు పెరగ్గా మరికొన్ని సమయాల్లో అయితే తగ్గాయి. మరి ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లాభాలు ఆర్జించాయి. మరి ధరలు పెరిగినప్పుడైతే వచ్చినటువంటి నష్టాలను పూడ్చుకోవడానికి ఆ లాభాలను అయితే ఇక ఉపయోగించుకుంటున్నాయి. మరి కానీ ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత అయితే ముడి చమురు రేట్లు ఇక ఒక్కసారిగా అయితే భారీగా పెరిగిపోవడం ఏదైతే దేశీయ చమురు కంపెనీలకైతే ఇబ్బందికరంగానే మారిపోయిందని చెప్పుకోవాలి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అనేది కేవలం వాహనదారులకే కాకుండా సామాన్యులందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టాన్ని కలిగిస్తుంది. ఇక ఇంధన ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల రవాణా ఛార్జీలు కూడా పెరిగి వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటవచ్చు. మరి ఇది ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాలపైన అయితే తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని కూడా మోపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి అదనంగా అయితే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగితే ఖచ్చితంగా కుటుంబ బడ్జెట్ అదుపు తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఈ పరిణామాలు అన్ని వర్గాల ప్రజలను అయితే తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరలు పెంచితే అయితే ఇక రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ప్రత్యామ్నాయాలను అయితే అంచనా వేయడానికి ఇక రీటైల్ ద్రవ్యోల్బణం పైన ప్రభావాన్ని అయితే తగ్గించడానికి అయితే అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడానికి పెట్రోల్ ధరల పెంపునకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా వివరణ ఇస్తూ ఉన్నాయి. మరి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇక చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి నష్టాల కారణంగానే పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. వచ్చే వారమే ఈ పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక చమురు పరిశ్రమ తరపున అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే శుక్రవారం ప్రకటన చేసింది. మరి అంతర్జాతీయంగా కూడా ధరలైతే ఎగిసినా దేశీయంగా అయితే పెట్రోల్, డీజిల్తో పాటుగా కూడా ఇక ఎల్పిజి రేట్లు పెంచలేదని చెప్పేసి అయితే గుర్తు చేసింది. మరి నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య ఎల్పిజి, పారిశ్రామిక డీజిల్, ఇక 5 కేజీల ఎల్పిజి అంతర్జాతీయ విమానయాన సంస్థలకైతే విక్రయించే జెట్ ఇంధనం ధరలను పెంచాయి. మరి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ పైన లీటర్కి అయితే 25 నుంచి 28 వరకు పెంచవచ్చు అని చెప్పేసి అయితే విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. కానీ
పెంపు ఆ స్థాయిలో అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి అయితే ప్రభుత్వ వర్గాలు అంటూ ఉన్నాయి. మరి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకైతే ప్రజలు ఇప్పటి నుంచే తమ యొక్క ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవడం చాలా ముఖ్యం అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి అనవసర ప్రయాణాలను అయితే తగ్గించుకోవడం, పబ్లిక్ రవాణాను ఉపయోగించుకోవడం, లేదా ఇక మరి ఏదైతే కార్పూలింగ్ వంటి పద్ధతుల ద్వారా అయితే ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే నెలవారీ ఖర్చులను అయితే ముందుగానే బేరీజు వేసుకొని ఇక అత్యవసరమైనటువంటి నిధులను అయితే పక్కన పెట్టడం వల్ల కూడా ఈ భారాన్ని కొంతవరకు తట్టుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే అధికారిక ప్రకటన కోసం అయితే వేచి చూస్తూ ఆర్థికంగా అప్రమత్తంగా ఉండడం అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమని చెప్పుకోవాలి.